నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ జన్మదినం పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ శ్రేణులు దేవాలయాల్లో పూజలు నిర్వహించి అన్నదానాలు చేస్తూ మజ్జిగ వితరణ చేస్తూ వికలాంగులకు వీల్ చైర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించి ఉత్సాహంగా జరుపుకున్నారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా కార్ఖానాలోని శ్రీ మహాకాళి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి ఈటెల రాజేందర్ ఆయురారోగ్యాలు బాగుండాలని, నిత్యం ప్రజలకు ఈ విధంగా సేవలు అందించాలని ఆమె పూజలు చేయించారు. అదేవిధంగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లో బీజేపీ నాయకులు మక్కల నరసింహరావు ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు నిర్వహించి పలు అనుకోవద్దు. వెనకాల జరగాలి. ఇక్కడ వాళ్ళు పోయేందుకు వాళ్ళకి మనం దారి. పురుషుడు కానివ్వండి, మళ్ళీ దివ్యాంగులకి ఓటు హక్కు వినియోగించుకోవాలంటే వారి యొక్క ఇబ్బందులు, ట్రైసైకిల్ కానివ్వండి, లేకపోతే సపోర్ట్ స్టిక్స్ కానివ్వండి, లేకపోతే చెవు పరికరాలు కానివ్వండి, ఇక అనేక రకమైన బ్యాటరీ సైకిళ్ళు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి సదుపాయాలు కల్పించి వారు కూడా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలనే గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి మన దేశ ప్రధాని పెద్దలు నరేంద్ర మోడీ గారు. మరి దేవుడు ఉన్నాడు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. మనకు కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే వారు మన నరేంద్ర మోడీ గారు. దయచేసి మీరు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చేదాకా గత పాలకులు విస్మరించారు. దివ్యాంగులు అని చెప్పి మాట్లాడనియకుండా వారికి మనతో పాటు సమానంగా హక్కులు కల్పించాలి, మనతో పాటు ఓటు వేయాలి, మనతో పాటు వారు సమాజంలో ఈక్వల్గా ఉండాలనేది వారి యొక్క సంకల్పన. మరి అక్కడ ఉన్న నరేంద్ర మోడీ గారి శిష్యుడు, మరి మన ప్రియతమ నాయకుడు, మన పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి అంటే అన్నదానాలు ఎన్నో చేస్తారు, మరి ఇతరితర కార్యక్రమాలు. ఈటల అంటే ఒక శక్తి కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ సొమ్ము పరికరాలు ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ గట్టిగా చెప్పట్లు కూడా అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇమీడియట్ గా స్టార్ట్ చేద్దాం. వస్తుంది, రెడీ ఉండాలి. హోమ మంజుల జ్యోతుల ఈమెకి మోటార్ సైకిల్ వస్తుంది. గోర్ల జ్యోతి సుమిత్రాబాయి ఈమెకి కూడా మోటార్ సైకిల్ తీయండి. వీడియో మిషనరీ ఎవరు కార్యకర్తలంతా బాబుల్ నగర్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. అందరూ ఫోటో దిగండి. అందరు కార్యకర్తలు రండి. అందరూ ఇక్కడ దివ్యాంగుల కోసం వీల్ చైర్లు, అలాగే షో మిషన్లు, పల్లది సెట్టు, కళ్ళద్దాలు, వాటన్నిటికి సంబంధించి 3 లక్షల చిల్లర వీళ్ళకు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సందీప్ డీజీఎం గారు, అలాగే మా నాగేశ్వరరావు అన్న గారు, వాళ్ళ టీం అంతా కలిసి వీళ్ళ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ తరఫున, అంటే మన మోడీ గారు ప్రవేశపెట్టిన వీటిని మేము పంచడం, ఈటెల రాజేందర్ అన్న గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ మేము అందజేయడం చాలా సంతోషకరంగా ఉంది. అన్నగారికి కూడా వీళ్ళందరి ఆశీర్వాదాలు, ప్రజలందరి ఆశీర్వాదాలు, ప్రతినిత్యము ప్రజలల్లోనే ఉండే మా ఈటెల రాజేందర్ అన్న గారు ఎప్పటికీ ఇంకా ఎన్నో సంవత్సరాలు మీరు ఇట్లనే ప్రజాసేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలబడాలన్నా మేమందరం కూడా మీ బాటలో నడుచుకుంటామని తెలియజేస్తున్నాము. అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పేద బలహీన వర్గాల వారందరి కోసం తను చేసే ఇలాంటి కార్యక్రమాలు, అతనికి కూడా అందరి ఆశీర్వాదం ఉండాలి. మనందరి ఆశీర్వాదము మోడీ గారికి ఉండి ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇట్లనే ప్రజాసేవ చేస్తూ మనము ప్రపంచంలోనే
నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దాలే నరేంద్ర మోడీ గారు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు ఏమేమి కార్యక్రమాలు చేశారు? జై శ్రీరామ్. ఈటల రాజేందర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మజ్జిగ వితరణ జరిగింది. మన బానుక మల్లికార్జున్ నర్మదా ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ జరిగింది. దాదాపు 2000 మందికి మజ్జిగ వితరణ చేసినాం. ఆయన ఇటువంటి ఈటల రాజేందర్ గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈటల రాజేందర్ గారి జన్మదినం సందర్భంగా కనకదుర్గ ఆలయంలో అర్చనలు పూజలు చేయడం జరిగింది.